హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ఎస్కే మూలాలండి. సో ఈరోజు మీ ముందుకు ఒక కథ తీసుకొస్తున్నాను కొత్త వీడియోతో. సో ఎవరైనా ఈ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఈ కథ నచ్చితే ఇదంతా విని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాజ్ యూర్ విష్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పను. సో స్టోరీలోకి వెళ్తున్నాను అండి. సో నేను కథ రాసి దీంట్లో ఇచ్చేస్తున్నాను అనమాట. సో కథ పేరు వచ్చేసి మనసే పుస్తకం. సో ఇక్కడ మనసే పుస్తకం అన్నది ఎందుకు రాశాను ఏంటి అన్న దాని గురించి మీకు ఫైనల్గా తెలుస్తుంది. సో కథ మొత్తం పూర్తిగా వినండి ముందు, ఓకేనండి. సో మనం స్టార్ట్ చేద్దాం కదా. సో మనసే పుస్తకం అంటే మనసు ఒక పుస్తకం లాంటిది అని. మనసులో ఎన్ని భావాలు ఎన్ని మాటలు ఉంటాయో పుస్తకంలో కూడా ఏది రాసినా ఎన్ని రాసినా అంతే. మనసు ఎలాంటిదో పుస్తకం కూడా అంతే అలాంటిది అని. పుస్తకంలో రాసి పెట్టుకున్న మాటలు ఎప్పటికీ చెరిగిపోవు. మనసులో దాగిన మాటలు భావాలు ఎన్నటికీ బయటికి రావు చెబితే తప్ప. అందుకు ఎన్నటికీ బయటికి రావని చెప్పుకున్న అందుకు నా కథ నిదర్శనం. నా కథ అంటే అంటారు, నా కథ ఏంటి అంటారా? నేను చెప్పడం కంటే మీరు చదివితేనే తెలుస్తుంది. ఈ కథలో ఒక కుర్రవాడు తన జీవితంలో జరిగింది చెబుతున్నాడు అనమాట. ఒక ఫ్రెండ్కి ఆ కుర్రవాడికి నేనేంటి, అందరి జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. అలాగే నా జీవితంలో కూడా ఒక విషయం జరిగింది, అదే ప్రేమ. నేను సాయంత్రం చల్లటి గాలి వీస్తుంటే పార్కు దగ్గర ఏదో కోల్పోయినట్టు కూర్చున్నాను. ఆ చల్లటి గాలిని పీలుస్తూ కళ్ళు మూసుకొని ఏదో కలగనున్నట్టు నాకు జరిగిన ఒక విషయం గుర్తుకొచ్చి, అంతలో నా ఫ్రెండు రజనీష్ వచ్చి నన్ను తిట్టాడు. ఏంట్రా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు, ఈ సమయంలో చల్లటి గాలిలో ఎంజాయ్ చేయక అని. సో అదే లేదురా, నాకు జీవితంలో జరిగిన ఒక విషయం గుర్తుకొచ్చి అన్నాడు. నా ప్రేమ కథ అని. ఏంటి నీకు ప్రేమ కథ అన్నాడు. అవును, బస్ స్టాండ్లో పరిచయం అయిన అమ్మాయి నాకు భార్యమని అవుతుందని అనుకున్నాను, కానీ తను నాకు దూరం అయి చాలా కాలం అయింది అని చాలా బాధపడ్డాడు. అసలు మీ పరిచయం ఎలా మొదలయ్యింది అడిగాడు. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్లో చేరాను. అప్పుడు తను కూడా నేను జాయిన్ అయిన కాలేజీలోకి జాయిన్ అయ్యింది. నాకు తెలియదు నేను ఒకే కాయలో అని. నేను ఎప్పుడూ చూడనే లేదు, కానీ తను నన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటుందట. నా ఫోన్ నంబర్ ఫ్యాన్సీ టైప్ నన్ను అడగకుండానే తెలుసుకుంది. ఆ విషయం నాకు తెలుసు. నేను రోజు ఆర్టీసీ బస్కే వెళ్ళి తను కూడా అలానే అదే బస్సు ఎక్కేదట. అనుకోకుండా ఒకరోజు నాతో పరిచయం చేసుకుంది. నేను ఎవరో తెలియనట్టు రోజు ఫోన్ చేసి, హలో మోహన్ గారు బాగున్నారా, నేను మీకు మంచి ఫ్యాన్ని అంది. నాకు తెలియకుండా మీరెవరండి, అక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్నారు. నేను ఎక్కడి నుంచి మాట్లాడితే మీకెందుకు, మాట్లాడుతున్నా కదా అంది. మీరు ఎవరో తెలియకుండా నేను ఎలాగండి మాట్లాడడం, తెలిసిన వ్యక్తి అన్నాడు. సరేలేండి, ఈసారి ఫోన్ చేసినప్పుడు మళ్ళీ చెప్తాను, నేనండి జానకిని అని అంది. నా కోసం రోజు ఒక రకమైన బహుమతి లాంటి కర్రీస్ పెట్టి, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా నా చేత తినిపించింది. నా కోసం తను ఒక పెద్ద ఘనకార్యం చేసింది. అది కాలేజీలో ఆ రోజు ఫంక్షన్ జరుగుతుంది. నేను రాసిన కవిత నాకు తెలియకుండానే పబ్లిసిటీ చేయించింది. ఆ విషయం నాకు నా ఫ్రెండు చెబితే కానీ తెలియలేదు. ఆ కవిత ఎంత బాగుందో అని అందరూ నన్ను మెచ్చుకోవడం, ఫోన్లో చేయడం, అంతేకాదు పేపర్లో కూడా వేయించింది. కవిత కవిత అవును కవితే, చెప్పు అది అన్న. ప్రేమించే మనసా ప్రేమిస్తూనే ఉండు, ద్వేషించే మనసా నువ్వు కూడా ప్రేమించు, ప్రేమించని మనసు కూడా ప్రేమించేలా చేయి. ప్రేమ పుట్టినప్పుడు ప్రేమకే తెలియదు, ప్రేమించుకున్న రెండు మనసులు పలకరించినప్పుడే తెలియను. ప్రేమ లేని ఈ ప్రపంచంలో మానవుడికి బ్రతికే లేదు. ప్రేమించుకున్న ప్రేమికులకు చావు లేదు. ఆశ ఆకాశం ఎక్కిస్తుంది, నిరాశ పాతాళానికి పంపిస్తుంది. ఎవరి ప్రేమ అయినా స్వేచ్ఛగా ఉండునో లేదో, కానీ అమ్మ ప్రేమలో ఎటువంటి కల్మషం ఉండబోదు. అమ్మ ప్రేమించినంత ప్రేమ ఇంకెవ్వరూ ప్రేమించరు. అమ్మ చూపించే ఆప్యాయత ఎవరు చూపరు. ఇది కవిత్వం. అన్ని పేపర్లో వచ్చింది. అనుకోకుండా ఒకరోజు నన్ను చూడగానే ఆమె
ఫోన్ చేసింది కానీ విషయం ఏంటంటే ఆమె నా పక్కనే ఉంది. నేను ఫోన్ మాట్లాడుతుంటేనే ఆమె మాట్లాడిన మాటలు అర్థమయ్యేది కానీ నేను ఆమెను చూశాను. తను నన్ను చూడలేదు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది కానీ మనిషిని ఎంతసేపు చూడగలం అనుకొని ఎక్కడి నుంచో కట్ చేసింది. ఒకరోజు అందరిలాగే నేను ఫేస్బుక్ వాడుతున్నాను. నాకు అమ్మాయిలను ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపడం అలా అలవాటు ఎక్కువ లేదు. కానీ అమ్మాయి పేరు బాగుందని రిక్వెస్ట్ పెట్టా. తను ఓకే చేసింది. అది మళ్ళీ నేను 2 రోజుల తర్వాత చూశాను. మీ రిక్వెస్ట్ జానకి ఓకే చేసింది అని వచ్చింది నోటిఫికేషన్. నేను నోటిఫికేషన్లో చూశాను. నేను హలో అన్నాను. తను హాయ్ అంది. మీ పేరేంటి అంది. నా పేరు మోహన్ అన్నాను. మరి నేనెవరో తెలియకుండానే ఓకే అన్నారు అని అడిగాను. లేదు, ఇది సోషల్ నెట్వర్క్ కదా అందుకే అడిగాను. సరే అంది. ఓకే అన్నాను. అదేంటి ఫేస్బుక్లో చాటింగ్ చేస్తుంటే సమయం తెలియదు, మిగతా ప్రపంచం ఏమీ తెలియదు, అలా కాలం గడిచిపోతుంది. తర్వాత నేను సాయంత్రం 6 బయట మంచం వేసుకొని పడుకున్నాను. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి కన్నాయి. మబ్బులు నల్లగా కనిపిస్తున్నాయి. రాత్రిపూట చల్లటి గాలి హాయిగా ఉంది. అప్పుడు మా అమ్మ ఒరేయ్ మోహన్ భోజనం వడ్డించాను అంది. నేను వస్తున్నా అమ్మా అని వెళ్ళి భోజనం చేసి వచ్చా. మళ్ళీ మంచం మీద పడుకున్నా. అంతలో వెన్నెల వచ్చింది. నక్షత్రాల నడుమ చందమామ అంతేకాకుండా వెన్నెల చల్లగా కాస్తుంది. అప్పుడు నాకు మహేష్ బాబు గుర్తుకొచ్చాడు. అదే ఆ పాట. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, ఈ లోకం ఒకవైపు అనుకుంటూ నవ్వుకున్నాను. అంతలో మా తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి. ఒరే అన్నయ్య, ఏంట్రా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అడిగారు. దానికి నేను ఏం లేదు లేరా అన్నాను. విషయం లేకుండా నవ్వితే పిచ్చి పుట్టింది అనుకుంటారా అన్నాడు. అదేం లేదు లేరా. సరే భోజనం చేసావా? తిన్నాను అన్నాను. వాడు లోపలికి వెళ్ళాడు. నేను నిద్రపోయాను. ఒకరోజు కాలేజీకి కల్చరల్ ప్రోగ్రామ్స్కి జరుగుతున్నాయి. అందరూ సాంగ్స్ పాడుతుంటే నాకు పాటలు రాయటం అంటే పాట పాడటం అంటే చాలా ఇష్టం. ఆ విషయం మా ఫ్రెండ్స్కి తెలుసు. అందుకే ఇష్టం ఆ విషయం తెలిసిన వరి మోహన్ నువ్వు పాట రాసింది ఒక పాట పాడరా అన్నారు. నేను మరణించిన మరువలేము అమ్మను, కనిపించకపోయినా మరువలేము అమ్మను, మరణించిన మరువలేము అమ్మను, కనిపించకపోయినా మరువలేము అమ్మను, కడుపులోన కష్టాన్ని భరించింది, కడుపులోన కష్టాన్ని భరించింది, నడకలో నరాలన్నీ తెంచుకుంది, నడకలో నరాలన్నీ తెంచుకుంది, అడుగడుగున ఆ బరువు కడుపులో నా కష్టం భరించింది ఆ దేవత అమ్మా, భరించింది ఆ దేవత అమ్మా, నాకు జన్మనిచ్చింది ఆ దేవత అమ్మా, నాకు జన్మనిచ్చింది ఆ దేవత అమ్మా, మరణించిన మరువలేము అమ్మను, కనిపించకపోయినా మరువలేము అమ్మను, మరణించిన మరువలేము అమ్మను, కనిపించకపోయినా మరువలేము అమ్మను, పసికుందుగా ఉన్ననాడు పాలు పట్టింది, పసికుందుగా ఉన్ననాడు పాలు పట్టింది, ఊహ నెరిగి ముందు నడక నేర్పింది, ఊహ నెరిగక ముందు నడక నేర్పింది, తప్పులన్నీ సహించింది నా మాటలు భరించింది, తప్పులన్నీ సహించింది నా మాటలు భరించింది, నా గెలుపుకు సాతోడు అమ్మా, నా బహుమతి పరమమ్మా, నా గెలుపుకు సాతోడు అమ్మా, నా బహుమతికి పరమమ్మా, మరణించిన మరువలేము అమ్మను, కనిపించకపోయినా మరువలేము అమ్మను, మరణించిన మరువలేము అమ్మను, కనిపించకపోయినా మరువలేము అమ్మను అని పాట పాడాను. దాంతో అందరి కళ్ళు కన్నీరు
దాంతోపాటు చప్పట్లు అందరూ దాన్ని చాలా బాగా పాడారు అని అన్నారు. స్టేజ్ మీద దిగిన తర్వాత ఆ అమ్మాయి కూడా నా దగ్గరకు వచ్చింది. చాలా బాగా పాడారు అంది. ఓకే, థ్యాంక్స్ అన్నాను. మీకు అమ్మ అంటే ఎంత ఇష్టమా? అమ్మ గురించి ఇంత బాగా పాడారండి. అయ్యో, నాకే కాదు, ఆమె అంటే అందరికీ ఇష్టమే. మరి అమ్మాయిలంటే అదేంటి అలా అడిగారు? చెప్పండి అంది. అసలు ఆ అమ్మాయి లేకుంటే అమ్మాయి ఎక్కడ వస్తుంది అన్నాను. దానికి ఆ అమ్మాయి ముఖంలో ఒక కొసమెరుపు బరువు లాంటి చిరునవ్వు వచ్చింది. కళ్ళు అదోలా పెట్టి నవ్వింది. ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగాను. ఏం లేదు అంటే ఆ తర్వాత మేమిద్దరం అక్కడ వెళ్ళిపోయాం. 4 రోజుల తర్వాత కాలేజెస్లో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి నడుచుకుంటూ వస్తుంది. నేను ఒంటరిగా అటువైపు వెళ్తున్నాను. వాళ్ళందరినీ గులాబీ రంగు చూశాను. దాని పూలు చాలా బాగున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కోసుకున్నారు, కానీ ఆ అమ్మాయి కోసుకోలేదు. ఎందుకంటే అది చాలా ఎత్తులో ఉంది. ఆ అమ్మాయి అందరూ పూలు కోసుకున్నారు, మీరు ఎందుకు కోసుకోలేదు అని అడిగాను. దానికి అది అందటం లేదు అందుకే అంది. ఫేస్ అంతా అదోలా పెట్టి. ఏమండి, మేమంతా పూలు పెట్టుకున్నాం, అది ఒకటే ఖాళీగా ఉంది, కొంచెం కోసి ఇవ్వండి, మీరు చాలా హైట్గా ఉన్నారు కదా, మీకు అందుతుంది అన్నారు ఫ్రెండ్స్. కానీ నేను పూలు కోయను, ఎందుకంటే అవి వాటిని కోస్తే బాధపడతాయి, అందుకే అయినా మీకోసం కోసిస్తాను అని కోసిచ్చాను. ఆ అమ్మాయి పూలు తీసుకొని తలలో పెట్టుకొని, మీకు పూలు అంటే అంత ఇష్టమా? వాటి బాధలు మీరు అంత అర్థం చేసుకున్నారు అంది. అవునండి, పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఆడపిల్లలాగానే, కానీ దాని కింద ముళ్ళు ఉన్నట్లు ఆడపిల్ల కూడా అది కఠినమైన మనసు ఉంటుంది. లేదంటే ఆడపిల్ల వాళ్ళ అన్నయ్య ముళ్ళ లాంటి వాడు అన్నాడు. అందం అంటే మీ ఉద్దేశం ఏంటి అంది. మీ ఉద్దేశం ఏంటి అని అడిగాను. అంటే అందంగా ఉండటం చూడడానికి అంది. నేను అందం అంటే చూడడానికి అందం ఉండటం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు అందం అంటే మేకప్ వేసుకోవడం అనుకుంటారు, కానీ అందం అంటే అది కాదు. మంచి మనసు అందం. అంతేగాని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముఖానికి ఫేస్ క్రీమ్ వేయించుకొని లిప్స్టిక్ లిప్ట్ పూసుకోవడం కాదు. ఒక అందమైన అమ్మాయిని రోజు ఎండలో ఉంచితే నల్లబడిపోతుంది. అదే అమ్మాయిని ఏసీలో కూర్చోబెట్టి ఉంటే తెల్లబడిపోతుంది. ఈ రోజుల్లో ఉండి రేపు ఒకలా ఉందా కాదు, ఈ రోజు ఉండే రేపు పోయేది అందం కాదు. మంచి మనసు ఉంటే నీ అందం అన్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారు అడిగాను. దానికి ఆ అమ్మాయి నవ్వి, మీలాగే నేను ఆలోచిస్తున్నాను అందం గురించి అంది. సరే, ఎవరి ఉద్దేశాలు వారివి అన్నాను. రేపు ఆదివారం మీరు మా ఇంటికి భోజనం రావాలి జానకి. ఎందుకు అని అడిగాను. చెబుతాను రండి. అక్కడ ఎందుకో ఏంటో అంది. నేను సరే అన్నాను. అక్కడి నుంచి వచ్చేసాను ఫ్రెండ్స్తో. ఏమే, ఇంత గురించి ఉద్దేశం ఏంటి అని అడిగింది. వాడు నవ్వి, ఏంటి లవ్వా ఏంటి అని అడిగారు. మంచివాడు కదా. అవునే, నీకు చాలా మంచివాడు, ఎందుకంటే పువ్వు కోసి నీకే ఇచ్చాడు కదా అంది. కాదే, లవ్ కాదు, ఏకంగా మీ వాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు? నీ ఇష్టమే అన్నారు. ఆదివారం రాగానే వచ్చింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టాను. ఏమండి, ఎవరున్నారు ఇంట్లో అని అడిగాను. 3 సార్లు ఎవరూ రాలేదు. అట్లాగే చూస్తూ నిలబడి బయట ఉన్నాను. ఆఖరిసారి చూద్దామని బెల్ నొక్కాను. అప్పుడు జానకి వచ్చింది. హలో, ఏంటి అక్కడే నిలబడ్డారు, రండి లోపలికి రండి అని నన్ను లోపలికి తీసుకువెళ్ళింది. లోపల అందరూ నా చుట్టూ చేరారు. ఏదో ఏదో అంటున్నారు, కానీ నాకు అర్థం అవ్వడం లేదు. అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. నాకెళ్ళి వాళ్ళు అమ్మమ్మో ఏదో రాయమో చూసి నవ్వింది. బాబు, నువ్వు అన్ని విధాలా మా అమ్మాయికి తగినోడివే అన్నారు. దానికి నేను ఏంటి అన్నాను. మీకు మా మనవరాలు నచ్చిందా? దానికి నువ్వు బాగా నచ్చావు, అదే నిన్ను చేసుకుంటానంటుంది, నీ గురించి చాలా విషయాలు చెప్పింది అన్నారు. అప్పుడు నాకు అర్థం కాయింది నన్ను ఇంటికి ఎందుకు పిలిచిందో. పిలిచి అడిగాను అంటే ఆ ముసలి ఆవిడ అంటుంది నిజమేనా? అవును, నిజమే. మీ వాళ్ళు మీరు చెప్పండి, ఒకరోజు మంచి ముహూర్తం చూసి పెళ్లి చూపులు, ఆ తర్వాత పెళ్ళి అయిపోవాలి. మీరు నాకు బాగా నచ్చారు. చెవిలో ఐ లవ్ యూ అంది. దానికి నేను రిప్లై ఇవ్వడం
అడగకుండానే ఆమె అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది తనండి. స్వీట్ స్వీట్ వాట్ విన్నారు కదా అంది. స్వీట్ స్వీట్ వాట్ ఏంటి? అదే తను చెప్పింది మీ చెవిలో అంది. అంతే. రండి, ఈరోజు మీకు భోజనానికి పిలవడానికి కారణం ఈ విషయం చెబుదామని పిలిచానంది. నేను కాముగా ఆమె వైపు చూసి నవ్వాను. మనసులో మంచి అమ్మాయి ఆమె ముందు చెప్పింది. నేను చెబుదాం అనుకున్నాను, కానీ మంచిదే అయింది. చెప్పడం అనుకుంది అని పిల్ల కళ్ళవైపు చూసి ఊపిని మామూలులాగా ఏంటి అని అడిగింది. నేను నవ్వి ఏమి లేదు అని తల ఊపాను. ఆ తర్వాత భోజనం చేసి అందరితో నవ్వుతూ మాట్లాడాను. అమ్మాయి ఎదురులో చూసి కళ్ళతో నవ్వాను. ఆ తర్వాత నేను వెళ్తూ ఉన్నాను అన్నాను. అక్కడ వాళ్ళందరూ కాదు, వెళ్ళొస్తాను అనాలి బాబు అన్నారు. సరే అన్నాను. నడుస్తూ నాతో పాటు ఆమె కూడా వచ్చి బయట వరకు నన్ను పంపించింది. నేను ప్రేమించే అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత మేము మాట్లాడుకోవడం, కలవడం అంతా మామూలు అయిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆమె చదువు పూర్తి అయింది. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అంతా అయింది. పెళ్ళి పనులు అన్నీ జరుగుతున్నాయి. కానీ పెళ్ళి జరగడం ఒక్కటే మిగిలింది. పూజారి గారు రావడం ఫోన్ చేశారు. పూజారికి ముహూర్తం దగ్గర పడింది. అంతలోకి మేము రెడీ అవుతున్నాము. రెడీ అయినా బయటకు వచ్చాం. నాకు కాబోయే శ్రీమతిని పెళ్లి డ్రెస్ చూడడానికి నా మనసు చాలా సంతోషంగా ఒదిగిపోయినట్టు పొంగింది. నుదుట బొట్టు, పట్టు చీర, దానికి తగ్గట్టు చేతులకు మంచి గాజులు, నుదుట తిలకం, మెడలో బంగారు హారం, బుగ్గన చుక్క, దిష్టి పాపిట బిళ్ళ, నోటికి ఎర్రటి పెదాలు, గులాబీ రంగులో లిప్టిక్, నోడ్డానం అబ్బో దేవతలా ఉంది. శూలం ఒక్కటే తక్కువ. నేను మామూలుగా ఉన్నాను. పట్టు పంచె, నేను సొక్క, బుగ్గన చుక్క. ఇద్దరు పెళ్లిపీటల దగ్గర కూర్చున్నాను. పూజారి మంత్రాలు చదువుతున్నారు. అందరూ చూస్తూ వింటున్నారా? అంతలో కొబ్బరి బొడతడి మీద తాళిబొట్టు, కొబ్బరి బొన మీద తాళిబొట్టు అందరినీ ఆశీర్వదించండి తీసుకువచ్చారు. ఆ తర్వాత పూజారి దగ్గర సమర్పించారు. పూజారి బాబు ఆ తాళిబొట్టు తీసుకో, పెళ్లి కూతురి మెడలో కట్టు అన్నాడు. నేను తీసుకొని నాకు కాబోయే శ్రీమతి మెడలో కట్టి ఆమెను శ్రీమతిని చేసుకున్నాను. ఆమె పక్కన కూర్చొని నవ్వాను. తను కూడా నవ్వింది. ఆ ఆనందంతో అందరం మా ఇద్దరి కొత్త దంపతులు ఆశీర్వదించారు, అక్షింతలు వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పను, చెప్పకూడదు, మీరు వినకూడదు, చదవకూడదు. ఆ రోజు రాత్రి నుంచి మొదలైన మా బంధం ఎప్పుడూ విడిపోలేదు, పోదు. మా ఇద్దరి జీవితం ఇద్దరి మనసులు ఒక్కటే అయ్యి మా జీవితంలో జరిగే ప్రతిదీ మా మనసులో ఒక పుస్తకంలో పాఠంలాగా ఉండిపోతాయి. మా మనసే ఒక పుస్తకం. మా ఇద్దరి జీవితాలు ఈ పుస్తకంలో రచనలాగా మా ఇద్దరి మనసు, మా ప్రేమ, మా హృదయం ఈ మనసే ఒక పుస్తకంలా కథలా అయిపోయిందనమాట. సో ఇదేంటి కథ. సో విన్నారు కదా, ఇది కథ. ఈ కథలో జరిగిన ప్రేమికుల పెళ్ళి, ప్రేమించుకున్న విధానం, సో వాళ్ళ జీవితం గడిచిన ఒక విధానాన్ని బట్టి మనసే ఒక పుస్తకం అన్నట్టు. మనసే పుస్తకం. మన మనసులో ఏదైతే రాసుకుంటామో ఆ పుస్తకంలో రాసినట్టుగానే మనసులో ఉన్న మాటల్ని వదిలేస్తాం అనమాట. సో ఇదేంటి కథ. సో ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో మీకు చెప్పాను ఆల్రెడీ. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను. కథ అయితే వినండి. మీకు నచ్చితే మీరు ఏం చేయాలో చేయండి. ఓకేనండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్. నా పేరు ఎస్కే మొలాయ్ అండి. సో యూట్యూబ్ ఛానల్ చూడండి. ఓకేనండి, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ టోటల్ లెంత్ ఆఫ్ వీడియో. ఉంటానండి. బాయ్.